సజ్జల రామకృష్ణపై వేటు వేసేందుకు ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రెడీగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత ఎవరైతే వైసీపీలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఎన్నో అక్రమాలు చేశారు గత ప్రభుత్వ హయాంలో. సో వాళ్ళందరి మీద కూడా దృష్టి పెట్టి ఆ అక్రమాలన్నీ కూడా బయటికి తీసుకొచ్చి వాళ్ళని మాత్రం కఠినంగా శిక్షించాలని ఒక కంకణం అయితే పవన్ కళ్యాణ్ కట్టుకున్నాడు. అదే విధంగా ఇప్పుడు చాలా మంది కూడా ఎలక్షన్ల ముందు కానీ చాలా హామీలు ఇస్తుంటారు, చాలా మాటలు చెప్తూ ఉంటారు. కానీ వాటన్నిటిని అధికారంలోకి వచ్చిన తర్వాత నిలబెట్టుకోవాలంటే కొంతమందికి సాధ్యమవుతుంది. అది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ వల్లనే సాధ్యం అవుతుంది కూడా, ఆల్రెడీ చేస్తున్నాడు కూడా. సో ఇప్పుడు కడప జిల్లాలో మనం చూసుకుంటే సజ్జల రామకృష్ణారెడ్డికి సంబంధించి దాదాపుగా 200 ఎకరాల్లో ఎస్టేట్ ని వాళ్ళైతే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కలిగి ఏర్పాటు చేసుకున్నారు. సో ఆ ఎస్టేట్ లో చూసుకుంటే ఈ 200 ఎకరాల్లో దాదాపుగా ఒక 1629 సర్వే నెంబర్లో 40 ఎకరాల పాటు అటవీ భూములు కానీ డికేటీ భూములు కానీ ఉన్నట్టుగా కూడా కొంత మేరకు ఇప్పుడు ఫిర్యాదులు అందాయి అనమాట. సో దాని మీద ఇప్పుడు పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టాడు. ఖచ్చితంగా ఇప్పుడు మనకు ఫిర్యాదులు అందాయి, ఖచ్చితంగా ఉంటాయి. సో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే కలెక్టర్ ఉన్నారో ఆయన దీని మీద సర్వే నిర్వహించి అక్కడ ఎంత బాగా మనకు అటవీ శాఖ భూములు ఉన్నాయో వాటి మీద ఖచ్చితంగా ఒక రిపోర్ట్ నాకు మీరు సమర్పించాలనే విధంగా కూడా అక్కడ కలెక్టర్ని ఆదేశించాడు. అదేవిధంగా ఏదైతే ఒక ప్రధాన గేట్ అయితే ఆ ఎస్టేట్కి ఏర్పాటు చేస్తే చాలా పెద్దగా ఉంటుంది ఆ గేటు ముందు భాగంలో కూడా సర్వే నెంబర్ 1612లో 5 ఎకరాల 14 సెంట్ల భూమి కూడా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే గిరిజన ప్రాంతాల ప్రజలు ఉంటారో చుక్కలు అంటారు వాళ్ళకి సంబంధించిన భూములు కూడా అందులో ఉన్నాయంట. సో వాళ్ళు మా భూములు మాకు ఇవ్వండి అనే విధంగా వాళ్ళు అడిగినప్పుడు మీరు ఎవరికన్నా మేము తీసుకున్నట్టు చెప్పారనుకో మిమ్మల్ని చంపేస్తాం అనే విధంగా వాళ్ళని కూడా బెదిరించారనమాట. సో వాళ్ళు కూడా ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. అది ముందే అటవీ ప్రాంతం, ఎవరు అరిచినా కూడా ఏం చేసినా కూడా ఎవరికి వినిపించదు, ఎవరు కూడా రాలేరు, వాళ్ళని చంపేసినా కూడా ఎవరు ఏం చేయలేరు. కాబట్టి వాళ్ళు కూడా నిజంగానే చంపేస్తారనే భయంతో ఎవరికి చెప్పుకోలేదు. సో మొత్తానికైతే ఇప్పుడు పవన్ కళ్యాణ్కి కొన్ని ఫిర్యాదులు అందిన తర్వాత ఆయన స్పెషల్ ఫోకస్ పెట్టాడు అనమాట. ఎందుకంటే అటవీ ప్రాంతాలన్నా అడవులన్నా ఆయనకి ఎంత ప్రేమనో అందరికీ తెలుసు. ముఖ్యంగా అడవుల వల్లనే మన ప్రజల జీవనాధారం కానీ మనకు ఆక్సిజన్ కానీ బతకడానికి కావాల్సిన అన్ని కూడా అడవుల నుంచి వస్తుంటాయి. సో అలాంటిది అడవులైనా చెట్లైనా చాలా ప్రేమ. సో అలాంటిది అటవీ శాఖ భూములు కూడా ఈ విధంగా కబ్జా చేస్తున్నారా అని స్పెషల్ ఫోకస్ పెట్టి ఏ మేరకు ఆయన 200 ఎకరాలు ఎస్టేట్ ఏదైతే ఉందో అందులో ఏ మేరకు ఇప్పుడు 40 ఎకరాలు అంటున్నారు, ఇంకో సర్వే నెంబర్లో 5 ఎకరాలు 14 సెంట్లు అంటున్నారు. సో ఇదంతా కూడా మీరు సర్వే నిర్వహించాలి. అందులో ఇదంతా కూడా నిజంగా ఉన్నాయా లేవా ఇదంతా కూడా సమగ్రంగా ఒక సర్వే చేసి నాకు మాత్రం నివేదిక ఇవ్వాలనే విధంగా కలెక్టర్ని ఆదేశించాడు. సో ఆల్మోస్ట్ 3 రోజుల నుంచి ఇదంతా కూడా జరుగుతుంది అనమాట. సో ఇప్పటికీ ఆల్మోస్ట్ అయిపోయింది. ఈ రోజు పవన్ కళ్యాణ్కి దీని మీద మాత్రం ఆయనకు నివేదిక వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. సో అది వచ్చిన తర్వాత నిజంగానే ఇందులో అటవీ శాఖ భూములు ఉన్నాయా, డికేటీ భూములు ఉన్నాయా, ఆ చుక్కల భూములు ఉన్నాయా, ఇదంతా కూడా క్లియర్గా కనిపిస్తే ఖచ్చితంగా ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి మీద ఆయన కుటుంబం మీద మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అండ్ ఆ 200 ఎకరాల ఎస్టేట్ మొత్తం కూడా ఈయన ఒక్క పేరు మీదనే కాదు, వీళ్ళ తమ్ముడి కొడుకు, అంటే ఫ్యామిలీ మెంబర్స్ ఒకరి పేరు మీద ఉంటే అరమానం వస్తుంది కదా. సో ఆ విధంగా ఫ్యామిలీ మెంబర్స్ అందరి పేరు మీద ఆ ఎస్టేట్ మాత్రం ఏర్పాటు చేసుకున్నారు. చూద్దాం మరి. సో మొత్తానికి అసలు ఈరోజు నివేదిక వచ్చిన తర్వాత ఏం తేలుతుందని.